మా క్షమించాలి, నాకు కొంచెం సబ్జెక్ట్ విజిట్స్ ఉన్నాయి. ఆ విజిట్స్కి పోవాలి కాబట్టి నేనేం చెప్పాలనుకున్నాను అది ఈరోజు ఫస్ట్ నేను చెప్పేస్తాను. తర్వాత సార్ వాళ్ళు మీటింగ్ కంటిన్యూ చేస్తారు. నాన్న, ఇంతకు మునిపే చెప్పాను నేను, ద బేసిక్ లా అంటే లాని ఎవరు తయారు చేస్తారనుకున్నాం? డెమోక్రటిక్ కంట్రీలో లెజిస్లేచర్స్ తయారు చేస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నమెంట్. అవునా? దేన్ని ప్రిడామినెంట్గా దేన్ని ముందర పెట్టుకుంటారు వాళ్ళు? విచ్ విల్ బీ ది ప్రిడామినెంట్ లా? మనకి కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, దాని నుంచే బేస్ తీసుకొని మొత్తం లాస్ అన్నీ తయారు చేస్తాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, ఇష్టమైన మతాన్ని ఆచరించే హక్కు ఉంది, ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా సరే గవర్నమెంట్ యొక్క నిబంధనలకు లోబడి ఆస్తులు సంపాదించుకునే హక్కు ఉంది. ఈ హక్కుల్లో కూడా గవర్నమెంట్కి ఒక పవర్ ఉంది. ఏముంది? చాలా డెలికేట్ స్పీసీస్ అయిన పిల్లలు, ఆ తర్వాత ఆడబిడ్డలు, వీళ్ళని రక్షించుకునేదానికి ఆర్టికల్ 15(3) కింద వేరియస్ యాక్ట్స్ చేయొచ్చు అని ఆ బేస్ని తీసుకొని ఇదంతా తీస్తాం. అవునా? ఒకటి కష్టమైన మాట చెప్తాను, వినండి. ఒక నేరము ఒక వ్యక్తి మీద ఎప్పుడు జరుగుతుంది? ఫిజికల్గా అవైలబుల్ ఉంటే, అవునా? లేదా వాళ్ళ రెప్యుటేషన్కి అయితే ఇండైరెక్ట్గా కూడా జరుగుతుంది. అవునా? అంటే ఒక వ్యక్తి ఈ భూప్రపంచం మీద కాలు పెట్టినప్పుడు మాత్రమే నేరం జరుగుతుంది. అవునా కదా? వ్యక్తి అంటూ లేకపోతే నేరం ఉండదు. అవునా? కానీ ఒకే ఒక స్పీసీస్కి కడుపులో పడినప్పటి నుంచి నేరాలు జరుగుతాయి. హూ ఇస్ దట్ స్పీసీస్? ఉమెన్. అంటే కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి వీళ్ళని రక్షించుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి కడుపులో ఉండే బిడ్డ ఉమెన్ అని డిటర్మినేషన్ అనేది కూడా నేరం చేసేశారు. దీన్ని మన ది ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోసిస్ టెక్నిక్స్ యాక్ట్ కింద తీసుకున్నారు మొత్తం హోల్సేల్. దీని ప్రకారం ఏమంటే సెక్స్ డిటర్మినేషన్ ఆల్సో పనిషబుల్ యాజ్ పర్ లా. సెక్స్ డిటర్మినేషన్ చేసే డాక్టర్ గారికి పనిష్మెంట్ ఉంటుంది, సెక్స్ డిటర్మినేషన్ కోసం తీసుకుపోయిండే పేరెంట్స్కి పనిష్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఆ హాస్పిటల్ రికగ్నిషన్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదొక్కటే కాదు, సెక్స్ డిటర్మినేషన్ తర్వాత అబార్షన్ చేసినా కూడా నేరమే. దీనికి మిస్క్యారేజ్ అని చెప్పి బిఎన్ఎస్ కింద వచ్చేస్తాయి, భారతీయ న్యాయ సంహిత కింద వస్తాయి. వీటికి కూడా పనిష్మెంట్స్ ఉన్నాయి. అంటే మిస్క్యారేజ్ చేయకూడదు. మిస్క్యారేజ్ చేయొచ్చు ఎప్పుడు? ఇఫ్ ది ఫ్యూటస్ బికమ్స్ లైఫ్ థ్రెట్ టు ది ప్రెగ్నెంట్ ఉమెన్. ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో అప్పుడు చేయొచ్చు. వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఉమెన్ కూడా చేయకూడదు. విత్ కన్సెంట్ ఆఫ్ దట్ ఉమెన్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? ఇప్పుడు మేడం గారు చెప్పారు, పోక్సో కేసులు ఉన్నాయి. అన్వారెంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, కన్సెంట్ ఇస్తారు, నేను ఈ ప్రెగ్నెన్సీతో బిడ్డని కంటే నా ఫ్యూచర్ పొద్దు బిడ్డను చూసుకోలేనంటే చేయొచ్చు. ఆ కన్సెంట్ ఇట్స్ లెఫ్ట్ టు ది ఉమెన్. అంతేకాకుండా బిడ్డ పుడతానట్లే భ్రూణహత్యలు చేస్తారు. అవునా? ఆడబిడ్డ పుట్టిందంటానట్లు చంపేస్తారు. దానికి పనిష్మెంట్ ఉంది బిఎన్ఎస్ కింద. అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి శిశువు అయిన తర్వాత వరకు కూడా రక్షణ ఉంది. ఆ తర్వాత ఏం రక్షణలు అంటే ఇన్ ది కోర్స్ ఆఫ్ లైఫ్. మనకు సాధారణంగా ఆడబిడ్డలు అంటానట్లే చాలామంది ఎక్కువ శాతము మన పైన దే విల్ అవుట్రేజ్ అవర్ మోడెస్టీ. మోడెస్టీ మీనింగ్ ఏమమ్మా? మనకు పెక్యులియర్గా ఒక ఫ్లేవర్ ఉంటుంది, శీలం. అంటే వి విల్ హర్ట్. మనకు చూసి వెకిలిగా నవ్వినా మనం హర్ట్ అవుతాం. అవునా కదా? మన బాడీలో కొంచెం ప్రదేశాన్ని ఎవరన్నా చూడాలనుకున్నా దాన్ని టచ్ చేసినా కూడా శీలాన్ని ఫీల్ అవుతాం. దాన్నే శీలం అంటాం, మోడెస్టీ అంటాం. దాన్ని ఎవడు అవుట్రేజ్ చేసినా కూడా దానికి బిఎన్ఎస్ కింద పనిష్మెంట్ ఉంది. అదొక్కటే కాదు, ఓల్డ్ ఐపీసీలో 509ని ఈవ్ టీజింగ్ అంటాం. అంటే ఎవరైనా సరే మన వెంటబడి తన చేష్టల ద్వారా కానీ, తన మాటల ద్వారా కానీ, తన సైగల ద్వారా కానీ మన మోడెస్టీకి దెబ్బతీస్తే కనుక దానికి పనిష్మెంట్ ఉంది, 3 years పనిష్మెంట్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కానీ మనం ఎవరికి రిపోర్ట్ చేయం. అవునా? పీసీపీఎన్డీటీ యాక్ట్ కింద ఉండే నేరాలన్నీ కాగ్నైజబుల్. అంటే
there is no need to get a permission from magistrate to proceed with the investigation. అంటే పోలీస్ ఆఫీసర్ గారి దగ్గర పోతున్నట్లే రిజిస్టర్ చేయాల్సిన పరిస్థితే, రిజిస్టర్ చేయకోకుండా ఉండకూడదు. అన్ని కాగ్నైజబుల్ నేరాల్లో ఎఫ్ఐఆర్ మస్ట్. అట్లా చేయలేదంటే లలిత్ కుమారి జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత జరగబోయే నేరాలు ఏమి? చిన్నపిల్లల్ని ప్రాస్టిట్యూషన్కి వాడుకోవడం, చిన్నపిల్లల్ని తీసుకుపోయి పెద్దలకి పెళ్లి చేయడం, వీటికి కూడా బిఎన్ఎస్ కింద తగు పనిష్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ చిన్నపిల్లలకి వాళ్ళ మైనారిటీలోనే మైనర్ మేజర్ అనేది మాట్లాడుకుంటున్నాం కదా, దేన్ని బట్టి డిసైడ్ చేస్తాం? ఏజ్ ఎక్కడుంది? ఇంత ఏజ్ వాళ్ళే మేనరు, ఇంత ఏజ్ వాళ్ళు మేజరు అని ఏ రూల్ ప్రకారము? ది ఇండియన్ మెజారిటీ యాక్ట్ అనేది ఉంటుంది. దాని ప్రకారం ఏమంటే ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండిపోతేనే మేజర్, 18 సంవత్సరాలు వస్తే మేజర్ కాదు. అర్థమైందా? అవునా కదా? దేని ప్రకారం? ది ఇండియన్ మెజారిటీ యాక్ట్ ప్రకారం. వన్స్ మైనర్ అయ్యారనుకోండి, ఈ నేరాలు ఏమన్నా చేయనీయండి, మోడెస్టీ కానివ్వండి, ఎంటపడ్డం కానివ్వండి, స్టాకింగ్ కానివ్వండి, ఏవి చేసినా కూడా అంతేకాకుండా అఘాయిత్యాలకు పాల్పడ్డం, అంటే సెక్స్ చేయాలనే కోరికతో బలవంతం చేయడం కానివ్వండి, రేప్ చేయడం కానివ్వండి, దీనికంతా ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ కింద. దీంట్లో సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి, అట్లే విక్టిమ్కి తగు రక్షణ ఉంది. ఇదంతా పోక్సో కింద డీల్ అవుతుంది. దీనికి ఒక స్పెషల్ కోర్టు ఉంటుంది. ఈ స్పెషల్ కోర్టు ప్రకారం ఎన్ని రోజుల్లో ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ కావాలా, ఎన్ని రోజుల్లో ట్రయల్ కంక్లూడ్ కావాలి, హౌ ది ఉమెన్ విల్ గెట్ కాంపన్సేషన్, నష్టపరిహారం కూడా గవర్నమెంట్ పే చేస్తుంది. ఆ నష్టపరిహారము వాళ్ళకు కలిగిండే మానసిక నష్టంతో కలుపుకొని, సోషల్ నష్టం, ఎడ్యుకేషనల్ అబ్యూస్ అంటే చదువు కోల్పోవడం, ఉపాధి కోల్పోవడం, ఇవన్నీ లెక్కేసుకొని కాంపన్సేషన్ కూడా వస్తుంది. ఓన్లీ పోక్సోలోనే కాదు, ఏ నేరం కింద జరిగినా కూడా విక్టిమ్స్ లేడీస్కి ఏపీ విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ కింద అయినా సరే నష్టపరిహారం దొరుకుతుంది. నల్సా విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ కింద అయినా సరే మీకు నష్టపరిహారాలు ఉన్నాయి. అంటే 3 నష్టపరిహారాలు ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా. ఈవెన్ 498A అన్నారు కదా మేడం, హరాస్మెంట్ అగైన్స్ ఉమెన్, దానిలలో కూడా నష్టపరిహారం వస్తుంది. వీటన్నిటికీ పోక్సోలో అయితే కోర్టు ఇస్తుంది, పోక్సో అఫెన్సెస్ అయితే. మిగతా ఏపీ, నల్సా ఈ విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్స్లో అయితే కనుక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఏ డిస్ట్రిక్ట్లో ఆ డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఉంటుంది. అక్కడికి పోయి ఒక అప్లికేషన్ ఇస్తే మీకు కాంపన్సేషన్ అనేది, నష్టపరిహారం అనేది దొరుకుతుంది. ఈ విధంగా మనము ఒక ఆడబిడ్డను రక్షించుకునే క్రమంలో పెళ్లి వరకు ఇన్ని చట్టాలు ఉన్నాయి. ఈ పెళ్లి తర్వాత పుట్టింటి నుంచి మెట్టింటికి పోతాం. అక్కడ అన్నీ మంచిగా ఉంటాయా? కాదు కదా. సొంత కంట్రీ నుంచి ఫారిన్ కంట్రీకి పోయినట్టే, అవునా కాదా? అక్కడ కూడా మీకు ప్రొటెక్షన్ కోసము హరాస్మెంట్, అంటే హస్బెండ్ హరాస్మెంట్ కానీ, రిలేటివ్స్ హరాస్మెంట్ కానీ, వైలెన్స్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, వీటి నుంచి ప్రొటెక్షన్ కోసము వేరియస్ లాస్ ఇన్ బిఎన్ఎస్ అండ్ ఆల్సో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిట్, ఇప్పుడు ఒక ఉమెన్ ఉంది, హఠాత్తుగా భర్త నేను నిన్ను చూసుకోను, హరాస్మెంట్ అయితే పెడతాం, పనిష్మెంట్ అవుతుంది. నేను నిన్ను చూసుకోను, తను అన్ఎంప్లాయీ, బతకలేదు, డిపెండెంట్, నేను నిన్ను నీ పిల్లల్ని చూసుకోను, ఇంటి నుంచి దొబ్బేస్తాను. ఏం చేయాలి? బతకాలి కదా. ఎవరు కట్టాలి డబ్బులు? భరణం అంటాం, మెయింటెనెన్స్ అంటాం. దానికి బిఎన్ఎస్ఎస్ కింద తీసుకుంటాం. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద. ముందు సిఆర్పిసి ఉండేది, 125 సిఆర్పిసి. ఇప్పుడు సెక్షన్ 144 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద మనం భరణానికి అడగచ్చు. ఎప్పుడైతే మనము ఎర్నింగ్ కెపాసిటీ లేదో, మన పిల్లలకి ఎర్నింగ్ కెపాసిటీ లేదో, ఎవరి దగ్గర నుంచి? హస్బెండ్ దగ్గర నుంచి భరణం అడగచ్చు, నెలకింత భరణం ఇవ్వాలి అని. ఇది నాట్ ఓన్లీ బిఎన్ఎస్ఎస్, ఈవెన్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా వేరియస్ కాంపన్సేషన్ స్కీమ్స్ ఉన్నాయి. మనం కట్టిండే డౌరీని వెనక్కి అడగడం,
మనం ఇచ్చిండే అట్నసిల్స్ని వెనక్కి తీసుకోవడం, అంటే జహేజ్ అంటాం ముస్లిమ్స్లో. మీరు కూడా ఇంటికి తీసుకుపోయిండే బీరువాల దగ్గర, ఈవెన్ బట్టల దగ్గర నుంచి కూడా రిటర్న్ తీసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఇట్, డౌరీ ఇవ్వడం నేరం, అడగడం నేరం, తీసుకోవడం నేరం. దీనికే ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఇట్, ఒక చైల్డ్ని పెళ్లి చేయకూడదు. యాజ్ పర్ చైల్డ్ మ్యారేజ్ రెసిస్టెన్స్ యాక్ట్ ఉంది. అంటే 18 years లోపల ఉండే అమ్మాయికి పెళ్లి చేయకూడదు. మరి అబ్బాయికి అయితే వెరీ గుడ్, ఇదైతే బాగా తెలుసు మీకు. మీరు దో మేజర్లు అయినా కూడా అబ్బాయికి 21 years నిండకపోతే వాళ్ళ పేరెంట్స్ అంతా శిక్షకు అర్హులవుతారు. 1 year వరకు జైలు పోవాల్సి వస్తుంది. కాబట్టి 21 years లోపల ఉండే వాళ్ళని మీరు ఒకవేళ మేజర్లైనా పెళ్లి చేస్తామంటే ఒప్పుకోవద్దండి. ఓకేనా? మీకు 18 years దాటింది పెళ్లి చేసుకోకూడదు. ఓకే? ఈ చట్టాలన్నీ దేనికోసం ఉన్నాయి? మిమ్మల్ని రక్షించుకునే దానికోసం. మీకు ఈ రక్షణలన్నీ తెలిపేదానికోసం మేము ఇక్కడికి వచ్చాం. ఆ పనిలో భాగంగానే ఒక లాయర్ గారు కోర్టులో లైవ్లో ట్రయల్ చేసే లాయర్ గారితో చెప్పించాం. అదేవిధంగా ఒక వన్ స్టాప్ అడ్మినిస్ట్రేటర్తో పిలుచుకొని వచ్చి చెప్పాం. వన్ స్టాప్ అడ్మినిస్ట్రేటర్ చెప్పిండే మాటలో మీకు అర్థమైండే విషయం ఏమి? ఒక వన్ స్టాప్ సెంటర్ అనేది గవర్నమెంట్ నడుపుతుంది. అది రిమ్స్ హాస్పిటల్లో ఉంది. దీని పని ఏమంటే సెక్షువల్ అబ్యూజ్ అయ్యిండే ఏ లేడీ అయినా సరే, ఎవరైనా సరే, అది షెల్టర్ లేకపోతే, పట్టించుకునే వాళ్ళు దిక్కు లేకపోతే, ఎలోప్మెంట్ జరుగో, ఏదో ఒక నష్టం జరుగో, రోడ్డు మీద ఉండే ఒక బెగ్గర్ అయినా సరే, ఇనీషియల్ టెంపరరీ షెల్టర్ అనేది వన్ స్టాప్ సెంటర్లో దొరుకుతుంది ఫర్ ఎవ్రీ ఉమెన్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 1 day టు చచ్చేందుకు రెడీ అయ్యే ఉమెన్ వరకు కూడా అక్కడ షెల్టర్ దొరుకుతుంది. అక్కడ లభించే సహాయాలు ఏమి? పోలీస్ రిపోర్ట్ అర్జెంటుగా చేసుకోవచ్చు. పోలీస్ సహాయం అనేది తొందరగా జరుగుతుంది. 2, సైకాలజిస్ట్ సహాయం ఉంటుంది. అంటే మనము తీవ్ర వేదనలో ఉంటాం అక్కడ పోయి చేరినామంటే, బికాస్ ఆఫ్ అఫెన్స్ కావచ్చు, బికాస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ కావచ్చు, బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ కావచ్చు, ఏదో విధంగా మనం తీవ్ర వేదనలో ఉంటాం, డిప్రెషన్లో ఉంటాం, మేబీ సైకోసిస్లో కూడా ఉండొచ్చు. అప్పుడు సైక్రియాటిస్టు, సైకాలజిస్టు, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ఇట్, షెల్టర్ అక్కడనే దొరుకుతుంది. అది కాక మళ్ళీ మీకు ఎక్కడికి పంపిస్తే మీకు షెల్టర్ పర్మనెంట్గా దొరుకుతుందో కూడా అక్కడ డిస్కస్ చేసి మిమ్మల్ని పంపిస్తారు. కాబట్టి అన్నిటికీ కలిపి బాధిత స్త్రీకి ఒక షెల్టర్, బాగా మంచి సెక్యూర్డ్ ప్లేస్ ఏది? వన్ స్టాప్ సెంటర్ విచ్ ఈజ్ లొకేటెడ్ అట్ రిమ్స్ హాస్పిటల్, కడప. ఇది అందరికీ చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి. మీకు ఈరోజు ఇక్కడ కండక్ట్ చేసిండే క్యాంప్ వల్ల, అవుట్ రీచ్ క్యాంప్ వల్ల మీకు అమ్మాయిలకు ఉండే ప్రొటెక్షన్ లాస్ ఏమో తెలిసినాయా? ఆ ప్రొటెక్షన్ లాస్ని ఎట్లా వాడుకోవచ్చో తెలిసిందా? దీనిలంతా మీరు వాడుకునే బాధ్యత మీరు పెట్టుకోండి, మీ వాళ్ళకి తెలియజెప్పండి. అపార్ట్ ఫ్రమ్ ఇట్, ఇంకోటి ఏమంటే, మీకు ఏమీ తెలీదు, జస్ట్ ర్యాంక్ 1098 ఆర్ అదర్వైజ్ 15100 ఇది రాసుకోండి. ఇది ఈజ్ ది టోల్ ఫ్రీ నెంబర్ ఆఫ్ హానరబుల్ సుప్రీం కోర్ట్. మీరు ఈ ఫోన్ చేస్తే కనుక డైరెక్ట్ సుప్రీంకోర్టుకి కాల్ పోతుంది. అక్కడి నుంచి అర్జెంటుగా మాకు వచ్చేస్తుంది. దాన్ని డైలీ అటెండ్ అయ్యే వ్యక్తి అతను. ప్రతిరోజు ఇంటర్నెట్లో వస్తుంది, మేము చూసుకుంటాం, మేము అటెండ్ అయిపోతాం. 151 సే వన్స్ అగైన్. వెరీ గుడ్ నాన్న. మీకు ఇప్పుడు ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ వల్ల కొంచెమన్నా బెనిఫిట్ అయ్యిందా? మీకు ఏమీ తెలియదు, ఇబ్బందులు ఉన్నాయి, జస్ట్ కమ్ టు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కడప. ఇది ఎక్కడుంది అంటే కోర్టులో ఉంటుంది. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ and thanks to the all girls who are listening patiently, and also to the RIO, that is Regional Inspection Officer of this intermediate board, and also to the Inspector of Vantimitta, the Deputy Chief of LADCS, and the Administrator of One Stop Center, and the management of this college, and finally to the Almighty. Thank you very much.